హాయ్ అందరికీ. నేనైతే చింతపండు పచ్చడి చేశాను. అది ఎలా చేశానో చూడండి. ముందుగా ఒక గిన్నెలో చింతపండు తీసుకొని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. తర్వాత ఈ నానబెట్టుకున్న చింతపండుని మిక్సీ జార్లో వేసుకొని అందులో జీలకర్ర వేసుకోవాలి, టేస్ట్కి సరిపడే ఉప్పు వేసుకోవాలి, కారం వేసుకోవాలి. తర్వాత మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని అందులో వేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ వేడిన తర్వాత అందులో జీలకర్ర వేసుకోవాలి, ఆవాలు వేసుకోవాలి, ఎండుమిర్చి వేసుకోవాలి, ఎల్లిపాయ ముద్ద వేసుకోవాలి, మినపప్పు వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, మెంతిపొడి వేసుకోవాలి. తర్వాత దించి పోపు చల్లారిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న చింతపండును అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా చేసుకున్నారో కామెంట్ పెట్టండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.